100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా. చూద్దాము. రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలనే. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇక కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, కథ దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్ కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షల కట్టుకోలేదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोब तबाह हो गया, इफलासी मुफलसी बच्चे क्या दबे होगा। तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ? तुम हैदराबाद में तुम लोग हैं, मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया। కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళా ట్విట్టర్ ద్వారా ఫామ్ హౌస్ పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటానికి రోడ్డు మీదకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. మేమందరం మీరు పెద్ద మనుషులు, మీరు అసెంబ్లీకి రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద దిక్కుగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనిని మీరు 10 ఏళ్లు పరిపాలించారు, సీనియర్ మోస్ట్ లీడర్ కాబట్టి తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ వేదికగా మీరు ఒక మంచి అపోజిషన్ లీడర్ కన్స్ట్రక్టివ్ గా మాట్లాడాలన్న ఉద్దేశంతో చాలాసార్లు మిమ్మల్ని అసెంబ్లీకి రమ్మని చెప్పడం జరిగింది. కానీ మీరు ఏ రోజు కూడా అసెంబ్లీకి రాలేదు. మీదికెళ్ళి ఇప్పుడు వచ్చి నేను కొడితే మామూలుగా ఉండదని చెప్తున్నావు. ఈ కొంగర మల్లన్న మాటలు బంద్ చేయి. కొంగర మల్లన్న నీ లెక్కనోడు గుట్ట మీద కూర్చొని వాడిని వీడిని పోయేటోని రోడ్డు మీద రెచ్చగొట్టుకుంటూ కూర్చుంటాడట. తీరా చూస్తే కొంగర మల్లన్న నువ్వు కిందికి రావా అంటే ఎప్పుడు కిందికి వచ్చేటోడు కాదట. ఎందుకంటే తీరా చూస్తే 2 కాళ్ళు లేవట, అన్నీ కూర్చొని ఉట్టిగా భయపెట్టించేటోడట. ఇప్పుడు నీ పరిస్థితి కూడా ఫామ్ హౌస్ లో అదే అయిపోయింది. 1.5 సంవత్సరం క్రితమే ప్రజలు తరిమి కొట్టిర్రు మిమ్మల్ని. ఎందుకు కొట్టిర్రు? నువ్వు దోసుకున్న దోసుడికి మళ్ళీ వచ్చేదో కొత్త ప్రాజెక్టులు కట్టాలి, ఉద్యమాలు చేయాలి, 1-2 లక్షల ఎకరాలకు నీళ్లు తాగుతాయని చెప్తున్నావు. నేను ఒకటే చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1.5 కోట్లు అదే ఫామ్ హౌస్ లో వండుకొని డిజైన్లు గీచినందుకే ఇవాళ ప్రజాధనం నష్టపోయింది, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది. మళ్ళా నువ్వు వచ్చి నేను బ్రహ్మాండంగా చేస్తున్నా, ఇక నాకంటే మంచి అసలు తెలంగాణ ప్రజలు తప్పు చేసిర్రు, అతి ఉత్సాహానికి పోయి కాంగ్రెస్ కొట్టేసి దెబ్బతిన్నారని చెప్తున్నారు. మంచిగా నడుస్తుండే సంసారం చెడగొట్టుకున్నాను. ఎవరి సంసారం మంచిగా నడుస్తుండేనే? నీ కొడుకు సంసారం బాగా నడుస్తుండే, నీ అల్లుని సంసారం బాగా నడుస్తుండే, నీ బిడ్డ సంసారం బాగా నడుస్తుండే, మీ సడ్డకుని కొడుకు సంసారం బాగా నడుస్తుండే. ఎవరి సంసారాలు నడిచినాయి? ఎవడు 1000 కోట్లు దండుకుర్రు, ఎవరు రింగ్ రోడ్ చుట్టూ భూములు కొనుక్కుర్రు, ఎవరు జన్వాడాలల్లో అక్కడిక్కడ పెద్ద పెద్ద 30 ఎకరాలు 20 ఎకరాలు 15 ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టుకుర్రు. నీ సంసారం దెబ్బతిన్నది. ప్రజలు చీ కొట్టినందుకు నువ్వు సంవత్సరం నుంచి ఫామ్ హౌస్ లో పండుకొని తర్జన భర్జన పడుతున్నావు. ఎట్లా చీ కొట్టిరని తెలియక నిన్న ఏదో సర్వేలా డూప్లికేట్ గా ఓట్లు వేయించి నీ ప్రజాపాలన కంటే నీ ఫామ్ హౌస్ పాలన బాగుందని ఓడో చెప్తే పనికిరానోడు అది ఇని ఇలా బయటకు వచ్చేదో గొప్పగా నిజంగానే నేను ఫామ్ హౌస్ లో పండుకున్న ప్రజలు నన్ను నచ్చుతుర్రన్న పిచ్చి ఆలోచనతో బయటకు వచ్చినట్టుగా క్లియర్ గా కనపడుతుంది. అలా అవి చూసుకొని నువ్వు